హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురుశ్రీ బ్లాగ్స్ అండి. సో నేను ఈ గురుశ్రీ, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేనైతే స్వీట్ రెసిపీ ఒకటి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాము. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో స్వీట్ రెసిపీ అని చెప్పాను కానీ పేరు చెప్పలేదు కదా. సో ఇది అందరికీ తెలిసిందేనండి, పూర్ణాలు. మనం బొబ్బట్లు చేసుకున్నట్టే చేస్తాము, బట్ రౌండ్స్ చేస్తాము కదా. ఎప్పుడు నేను పూర్ణాలు బొబ్బట్లు చేసినప్పుడల్లా ఇది చేయాలనుకుంటాను, బట్ కుదరదు. సో ఈరోజు అయితే చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయి, సో ఇంకా ఒక గ్లాస్ శనగపప్పు అయితే 2 times వాష్ చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకున్నాను అనమాట. ఒక 45 minutes నానబెట్టుకుంటాను. తర్వాత మళ్ళీ మనం దీన్ని ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 1/2 hour లేదా 45 minutes సరిపోతుంది. సో దాన్ని మళ్ళీ ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి ఇలా మనం ఆరబెట్టుకోవాలి. ఒక పేపర్ మీద పెట్టుకుంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. సో అలా ఆరిపోయిన దాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. అండ్ నేను ఇందులోనే ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం అయితే యాలకులు యాడ్ చేశాను అనమాట. సో చూసారు కదా, ఇట్లా ఫైన్ పౌడర్ లాగా చేశాను, లేదంటే కచ్చపక్క కూడా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, ఎలా అంటే అలా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఇంకా నెక్స్ట్ బెల్లం కరిగించుకోవడం కోసము కడాయి పెట్టేసుకున్నాను. సో పూర్ణానికి తగ్గట్టు, మీ స్వీట్నెస్ తగ్గట్టు బెల్లం వేసుకోండి. బెల్లాన్ని ఇలా మీడియం ఫ్లేమ్ మీద కరిగించుకోవాలి. సో చూస్తున్నారు కదా, చిన్నగానే పెట్టుకోండి స్టవ్. సో చూసారు కదా, ఇప్పుడు ఇందులోనే నేనైతే నెయ్యి యాడ్ చేసుకున్నానండి, అది నేను స్కిప్ చేశాను, మర్చిపోయాను తీయడము. సో ఇది కొంచెం పాకం వచ్చేంత వరకు దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా, సో ఇలా పాకం రావాలి. సో ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి పౌడర్ని అయితే మనము యాడ్ చేసుకోవాలండి, కొద్ది కొద్దిగా, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో ఇలా కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్కడ మనకి గట్టిగా ఉండొద్దు కొంచెం, ఎందుకంటే మనము పౌడర్ వేసిన కొద్దీ మనకి టెక్స్చర్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట, లడ్డులు కట్టుకునేలాగా ఉండాలి. సో ఇలా అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే లడ్డూలు కట్టేసుకున్నానండి, ఒక ప్లేట్లో తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ నూనె అయితే పెట్టేసుకున్నాను వేడి మీద. ఇంకా కట్టుకున్న బాల్ని దోసపిండిలో ముంచి ఇలా వేయడమే అన్నమాట. సో చూసారు కదా, మంచి కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి. అయితే నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, ఏంటంటే దోసపిండిలో మనము కొంచెం షుగర్ వేసి పట్టుకుంటే ఆ పైన లేయర్ కూడా మనకు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, లేదంటే చప్పచప్పగా ఉంటుంది కదా. సో ఆ పిండి పట్టుకునేటప్పుడు కూడా ఆ దోసపిండిలో కొంచెం షుగర్ వేసుకుంటే ఆ పైన లేయర్ కూడా స్వీట్ అనేది ఉంటుంది అనమాట. సో చూసారు కదా, పూర్ణాలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో చూసారు కదా, చాలా బాగున్నాయి. సో చూసారు కదండి, మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి. అండ్ రీసెంట్గా నేను ఒక షార్ట్ చేశానండి ఇన్స్టాగ్రామ్లో. సో అదైతే ఇప్పుడు 4 lakh వ్యూస్ అండ్ 3 lakh లైక్స్ అయితే వెళ్తుంది. సో ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.